హలో స్టూడెంట్స్, నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ సమ్లో మనకి థర్డ్ రామంలో థర్డ్ క్వశ్చన్. థర్డ్ రామంలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ బి సి డి ఆర్ ఆఫ్ ఏ కాన్సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనేది ఏంటి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయితే దెన్ ప్రూవ్ దట్ దాంట్లో ఏంటండి, ఏ పార్ట్ ఏంటి, ఏమంటాడు, సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ బి మైనస్ సైన్ డి. అలాగే బి పార్ట్లో చాలా ఇంపార్టెంట్ సమ్ము, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఎలా ప్రూవ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి డెఫినేషన్ కూడా ఒకసారి రాసుకోండి. బెటర్ టు నో సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఏ క్వాడ్రిలేటరల్ విచ్ ఈజ్ హ్యావింగ్ vertices, a quadrilateral which is having its vertices ఆన్ సర్కిల్. అంటే ఏ క్వాడ్రిలేటరల్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ వర్టిసెస్ ఆన్ సర్కిల్. ఒక సర్కిల్ మీద, అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సర్కిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ ఏదైతే ఉన్నాయో అవి సర్కిల్ మీద ఉండాలి. అలాగా ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే చూడండి, 4 వర్టిసెస్ కూడా దేని మీద ఉన్నాయి, సర్కిల్ మీద ఉన్నాయి. ఇటువంటి క్వాడ్రిలేటరల్ మనం ఏమంటామంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. లేదంటే ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ది వర్టిసెస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి అన్నా కూడా అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోటు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇన్ ఏ cyclic quadrilateral sum of opposite sides is equal to 180 degrees అన్నమాట. sum of opposite angles is 180 degrees. sum of the quadrilateral angle, sum of the opposite angles ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఎలా ఉంటుంది, 180 degrees ఉంటుంది. అంటే ఆ మీనింగ్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఈజ్ దానికి అర్థం ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి ఏసి ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్, అలాగే బిడి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. ఇది సింపుల్గా యాంగిల్ ఏ యాంగిల్ సి అన్నాం కదా. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండ్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని కూడా రాసుకోవచ్చు. యాంగిల్ ఏ అన్న యాంగిల్ సి అని నో ప్రాబ్లం, ఏసీ అని రాసుకున్న పైన ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా, అయితే వాడు ఇచ్చిన కండిషన్ అంటే ఇది నోట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆల్వేస్ ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఎంత అవుద్ది, 180 degrees. ఓకేనా, ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా, నౌ ఫస్ట్ ఏ బిట్లో ఆడ అడిగింది ఏంటి, ఏ సైన్ ఏ
మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ బి మైనస్ సైన్ డి. దీన్ని ప్రూవ్ చేయమన్నాడు, దీన్ని ప్రూవ్ చేయమన్నాడు కదా. ఎలా ప్రూవ్ చేద్దాం? మనం ఏంటి, యాంగిల్ ఏ ప్లస్ సి అంటే ఆపోజిట్ యాంగిల్సే కదా. ఎంత అనుకున్నాం? 180 degrees. దిస్ ఇంప్లైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్ ఏ కావాలి, దీన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏని ఇటువైపు ఇంచేసి సిని ఇటువైపు తీసుకొద్దాం. ఏమవుతుంది? ఇది 180 మైనస్ సి అవుతుంది. అంతేనా? ఇప్పుడు మనం దీనికి సైన్ అప్లై చేసాం అనుకోండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 degrees మైనస్ సి. చాలా ఇంపార్టెంట్, అంటే మంచి కాన్సెప్ట్ ఉంది దీంట్లోనూ. ఓకేనా? సైన్ 180 degrees, 180 మైనస్ సి అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 అంటే మారదుగా, సైన్ సిలోనే ఉంటుంది. సైన్ సి ఎందుకు 180 ఉన్నప్పుడు మారదు. ఇంకోటి 180 మైనస్ సి అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది మనకి? ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్న కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదని చెప్పుకున్నాం. 180 మైనస్ సి అంటే దేంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. ఓకేనా? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ సి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇచ్చు? సైన్ ఏ మైనస్ సైన్ సిని ఇటువైపు తీసుకొచ్చేసాను, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా? క్లియర్. నెక్స్ట్ది సైన్ బి మైనస్ సైన్ డి అని చెప్పేసి అన్నాడు కదా. అలాగే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దిస్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ సి. ఇప్పుడు మళ్ళీ సైన్ అప్లై చేయండి. సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ సి. ఓకేనా? అప్పుడు సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180, సారీ ఇది డి, 180 బి ప్లస్ డి, ఇది సారీ బి ప్లస్ డి ఇదేమవుతుంది? ఇది సైన్ డి అవుతుంది. ఇందాకట్లాగే సైన్ ఇప్పుడు కూడా సెకండ్ క్వాడ్రంట్ కదా, 180 మైనస్ టీ సమ్ థీటా అనుకుంటే ఇది 180 మైనస్ థీటా అంటే దేంట్లోకి వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ డి. ఇప్పుడు సైన్ డిని ఇటువైపు తీసుకొచ్చేస్తే సైన్ బి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ 1 and 2 సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. అలాగే సైన్ బి మైనస్ సైన్ డి కూడా 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది 0కి ఈక్వల్, ఇది 0కి ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అనే కదా అర్థం. సో సైన్ ఏ మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ బి మైనస్ సైన్ డి. ఆడు ప్రూవ్ చేయమన్నది ఇది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. ఫస్ట్ బిట్ అయింది కదా, ఏ పార్ట్ అయింది. అలాగే బి పార్ట్లో ఏమంటున్నాడు? కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది ఎలా ప్రూవ్ చేద్దాం? సేమ్ అలాగే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్ అని చెప్పనుకోండి, లేదంటే వీ నో దట్. డబ్ల్యూకేటీ అంటే ఏంటి? వీ నో దట్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, దిస్ ఎంప్లాయిస్ ఏని ఇటువైపు ఇంచేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ సిని ఇటువైపు తీసుకొచ్చేసాం. ఇక్కడ మనకు కాసులు కావాలి కాబట్టి కాస్ అప్లై చేయండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 180 మైనస్ సి. ఓకేనా? 180 మైనస్ సి అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 180 కాబట్టి ఇది ట్రిగనోమెట్రిక్ రేషియో చేంజ్ అవుతుంది. కాసులో ఉంటుంది కాస్ సి. బట్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ సి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? కాస్ ఏ ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degreesగా. దిస్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ సి. ఇప్పుడు మళ్ళీ కాస్ అప్లై చేయండి. కాస్ బి ఇరువైపులా కాస్, ఇక్కడ కాస్ అప్లై చేసాం అనుకోండి, కాస్ 180 మైనస్ సి. ఓకే, 180 మైనస్ సి అంటే మళ్ళీ సేమ్ ఏమవుతుంది? ఇది మైనస్ కాస్ సి అవుతుంది. ఇది మైనస్ కాస్ సి, ఇది కాస్ బి. కాస్ సిని ఇటువైపు తీసుకొచ్చేస్తే కాస్ బి ప్లస్ కాస్ డి
ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇది 2, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 ఈక్వేషన్ 1 and 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ కాస్ సి ఇలా గుర్తు, కాస్ ఏ ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. కాస్ బి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. రెండింటిని యాడ్ చేస్తే సైన్స్ ఏం మారవు కదా. కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఎంత 0. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ రాసుకోండి. దేర్ ఫోర్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వాడు ప్రూవ్ చేయమన్నది, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్. చాలా ఇంపార్టెంట్ సమ్, అంటే మంచి కాన్సెప్ట్ ఉంది దీంట్లో, జాగ్రత్తగా. దీంట్లో మనకి ఏంటంటే సైక్లిక్ క్వాడ్రేటర్ల గురించి మనం నేర్చుకున్నాం. దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, ఆపోజిట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉన్నది కదా, అది కూడా మనం నేర్చుకోవడం. అది నోట్ కింద రాసుకుంటే చాలా ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎక్కువ, చాలా కోఆర్డినేట్ జియోమెట్రీలో దాంట్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ షో దట్ ఏం చేయించాలి, ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని చెప్పేసి ఇది ప్రూవ్ చేయాలి మనం. దాన్ని షో దట్ ఇలా చూపించాలి. ఆడేమి ఇచ్చినాడు, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి అని ఇచ్చాడు. రాసిండి సొల్యూషన్లో గివెన్ ఏమి ఇచ్చాడు, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత దీన్ని మనం ఏమనుకుంటామంటే, లెట్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ కే అనుకోండి. కాన్స్టెంట్ ఏదైనా అనుకోవచ్చు, కాన్స్టెంట్ మీన్స్ ఏదైనా వేరియబుల్ ఏదైనా అనుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఈ రెండు ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయడం. అంటే అర్థం ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంట. ఈక్వేషన్ నెంబర్ 1ని స్క్వేర్ చేయండి, అలాగే ఈక్వేషన్ నెంబర్ 2ని స్క్వేర్ చేయండి, ఆ రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా, యాడింగ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఏమవుతుంది యాడ్ చేస్తే, ఈక్వేషన్ ఏంటి, వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా. 1 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా. డైరెక్ట్ కూడా చేయొచ్చు, మీకు అర్థం అవడానికి అని చెప్పేసి అని మళ్ళీ సెపరేట్గా చేయాల్సి వస్తుంది. ఇదేంటి, ఈక్వేషన్ 1 స్క్వేర్ ఇది. అలాగే ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ చేయమన్నాడుగా, ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్, ఇది 2 స్క్వేర్ మాట. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా, కాబట్టి బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ చేస్తే స్క్వేర్. అలాగే ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కే స్క్వేర్. ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి,
యాడ్ చేస్తే ఇది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్. ఈ రెండిట్లో నేను యాడ్ చేసేస్తే ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇంకో స్టెప్ వేసుకోండి, లేదంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, తర్వాత బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇది 2ab సైన్ కాస్ తీటా, ఇది ప్లస్ 2ab సైన్ తీటా కాస్ తీటా ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇక్కడ రెండిట్లోని ఏ స్క్వేర్ కామన్ తీసేసాం అనుకోండి, ఇక్కడ బీ స్క్వేర్ కామన్ తీసుకో అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. ఏం లేదు, దీని ముందు రాసి దీని వెనక రాసిన అంతే తేడా. ఇక్కడ బీ స్క్వేర్ కామన్ తీసేసాం అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. రైట్, ఓకే. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ అంతా 1, అలాగే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా 1. ఏ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్గా ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. కే స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేసండి, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకొచ్చేసామనుకోండి, కే స్క్వేర్ ఇటువైపు ఇచ్చేది సి స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. కే అంటే మనం ఏమనుకున్నాం, కేని ఏమనుకున్నాం, లెట్ అని చెప్పేసి అనుకున్నాం. చూడండి ఇక్కడ లెట్ ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా జుకులో కే అనుకున్నాం కాబట్టి ఆ కేని మనం ఎక్కడ ఏమని రిప్లేస్ చేయాలి, ఏ కాస్ తీటా ఏ సైన్ తీటా ఏమనుకున్నాం, లెట్ ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా అనుకున్నాం. కే అంటే ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా ఈజ్ కూడా కే అనుకున్నాం కాబట్టి కే ప్లేస్లో దీన్ని రిప్లేస్ చేసాం, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇది రిక్వైర్డ్, వాడు అడిగాడు కదా, వాడు అడిగినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది, హెన్స్ ప్రూవ్డ్. ఓకే ఓకే, కే అడిగాడు కాబట్టి ఆ కేని మనం ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే సెకండ్ క్వశ్చన్ సేమ్ ఇదే టైప్. అంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ ప్లేస్లో ఏమిచ్చాడంటే మనకి నెంబర్స్ ఇచ్చాడు. సేమ్ ఇదేలా వస్తుంది, ఇదే ఫార్ములాలాగా వస్తుంది, బట్ ఏంటంటే విత్ నెంబర్స్ కాబట్టి చూడండి ఎలా వస్తుందో. దీనికి అప్లికేషన్ అనమాట. ఈ ఫార్ములాను మనం ఏ విధంగా అప్లికేషన్లో అప్లై చేస్తామనేది. ఇఫ్ 3 sin A ప్లస్ 5 cos A ఈజ్ ఈక్వల్ టు 5, దెన్ షో దట్ 5 sin A మైనస్ 3 cos A ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఇది ప్రూవ్ చేయమని. సేమ్ అదే సేమ్ కదా, ఏ సైన్ తీటా ప్లస్ బీ కాస్ తీటా సమ్ సి ఇచ్చాడు, అలాగే ఇలాగ ఇచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసాడు. ఇది మనం ప్రూవ్ చేయమన్నాడు, అర్థమైంది, సేమ్ అదే. బట్ ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, గివెన్ ఆడేమిచ్చాడు 3 sin A ప్లస్ 5 cos A ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే లెట్ 5 sin A మైనస్ 3 cos A అని మనం ఏమనుకుందాం, 3 cos A అని దీన్ని కే అనుకోండి ఇందాకట్లాగే. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది ప్లస్ ఆర్ మైనస్ 3 అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే, దీనికి అనుకున్నాం కాబట్టి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇది మనం ప్రూవ్ చేస్తే ఇది ప్రూవ్ చేసినట్టే. సో ఇప్పుడు ఇందాకట్లా ఏం చేద్దాం, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ 1 and 2, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ రెండింటిని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. 3 sin A అంటే 3 sin A ప్లస్ 5 cos A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అంతేకాదు ఇచ్చింది, ఏమిచ్చాడు, 3 sin A ప్లస్ 5 cos A హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అలాగే
5 sin a మైనస్ 3 cos a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కే స్క్వేర్. ఓకేనా, ఇది 1 స్క్వేరు, ఇది ఈక్వేషన్ 2 స్క్వేర్ ఇది రైట్. ఇప్పుడు మనం స్క్వేర్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ. 3 స్క్వేర్ అంటే ఎంత 9 స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఓకేనా, అలాగే ఇది 25 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab ఒకటి ఉంటుంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2ab అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 ఇంటూ 30, 2ab కదా, అంటే 30 సైన్ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25. అలాగే ఇది ఎంత 9 కాస్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ 30 సైన్ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది కే స్క్వేర్. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది 30 సైన్ ఏ కాస్ ఏ 30 సైన్ ఏ కాస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది సైన్ స్క్వేర్ ఏ, ఇది సైన్ స్క్వేర్ ఏ కదా. 9 ప్లస్ 25 అంత 34 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 34 కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ కే స్క్వేర్. 34 కామన్ తీసేసామనుకోండి, ఇక్కడ 34 కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇది సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ కే స్క్వేర్. ఇది 1 అయిపోతుందిగా, 1 అయిపోతుంది. ఇంకా 34 ఇంటూ 1 అంటే 34. దీన్ని 25 ఇటువే తీసుకొచ్చేద్దాం. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34 మైనస్ 25 ఎంత అవుతుంది, ఇది 9. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. కే అంటే మనం ఏమనుకున్నాం, కేని ఏమనుకున్నాం 5 సైన్ ఏ మైనస్ 3 కాస్ ఏ అనుకున్నాం కదా. దేర్ ఫోర్ 5 సైన్ ఏ మైనస్ 3 కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఓకేనా, ఇది హెన్స్ ప్రూవ్డ్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. అలాగే ఇంకో ఇంపార్టెంట్ సమ్ ఉంది. అదేంటంటే ఫోర్త్ రాములో థర్డ్ క్వశ్చన్ అంటే ఏమిచ్చాడు, ఇఫ్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ అంట. ఇఫ్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ దెన్ షో దట్ ఏం చేయమంటున్నాడు, షో దట్ ఏం చూపించాలి, సీకెంట్ థీటా ప్లస్ tan క్యూబ్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఈ స్క్వేర్ ఇంటూ 3/2. దీన్ని ప్రూవ్ చేయాలి. సీకెంట్ థీటా ప్లస్ tan క్యూబ్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఆడేంటంటే మనకు గివెన్ ఏమి ఇచ్చాడు, మనకి గివెన్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్. ఇది ఇస్తే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, సీకెంట్ థీటా ప్లస్ tan క్యూబ్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఈ స్క్వేర్ హోల్ టు ద పవర్ 3/2 అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే సీకెంట్ థీటా ప్లస్ tan క్యూబ్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా. ఓకేనా, దీన్ని ఎలా రాస్తున్నాం, సీకెంట్ థీటా ప్లస్ దీన్ని tan క్యూబ్ థీటా నేను ఎలా రాస్తున్నాను అంటే tan స్క్వేర్ థీటా ఇంటూ
ట్యాన్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా అని రాస్తున్నాం, కొసిక్ తీటా అని రాస్తున్నాం. ఇదేమవుతుంది సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ క్యూబ్ తీటా, దీన్ని ఇలాగ విడగొట్టచ్చుగా, విడగొట్టచ్చు. ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ తీటాని సైన్ తీటా బై కాస్ తీటా కింద రాయొచ్చా, రాయొచ్చు. కొసిక్ తీటాని 1/sin తీటా కింద రాయొచ్చా, రాయొచ్చు. ఈ సైను రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇదేమవుతుంది, ఇది సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ 1/cos తీటా, 1/cos తీటా ఉంది కదా, ఇది సీకెంట్ తీటా. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోండి. సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెంట్ తీటా. ఇప్పుడు రెండింటిలోని సీకెంట్ తీటా కామన్గా ఉంది కదా, నేను సీకెంట్ తీటాని కామన్ తీస్తున్నాను. సీకెంట్ తీటా కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది, ఇక్కడ ట్యాన్ స్క్వేర్ తీటా మిగులుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 + ట్యాన్ స్క్వేర్ తీటా. ఇది ఫార్ములా, అదేనా? ఈ సీకెంట్ తీటా ఇప్పుడు ఎంత అవుతుంది, సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + ట్యాన్ స్క్వేర్ తీటానా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + ట్యాన్ స్క్వేర్ తీటా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్తో పెద్ద ఇబ్బంది లేదు, మనకి ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వేయాల్సిన పని లేదు. ఆడ కండిషన్స్ ఏమి ఇవ్వలేదు, తీటా బిలాంగ్స్ టు సమ్ క్వాడ్రంట్ అని చెప్పేసి ఇవ్వలేదు కానీ మనం డైరెక్ట్ పాజిటివ్ తీసుకోవచ్చు. సో సీకెంట్ తీటా మనం ఎలా రాయొచ్చు, 1 + ట్యాన్ స్క్వేర్ తీటా కింద రాయొచ్చా, 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ 1 + ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ మనకి ట్యాన్ స్క్వేర్ తీటా వాల్యూ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ట్యాన్ స్క్వేర్ తీటాకి 1 - e² అని ఇచ్చాడు. సో దీన్ని ట్యాన్ స్క్వేర్ తీటాని ఎలా రాస్తున్నా, 1 - e² అని రాస్తున్నాం. అలాగే 1 ప్లస్ ఇది 1 - e², ఇదేవుతుంది 1 + 1 2 - e², ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 2 - e². ఇది స్క్వేర్ రూట్ అందండి, హోల్ పవర్ 1/2 కదా అర్థం. స్క్వేర్ రూట్ని ఎలా రాయొచ్చు మనం, 1/2. అప్పుడు ఇది 2 - e², ఇది బ్రాకెట్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మనం యాడ్ చేయొచ్చుగా. ఇవి బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. అదే మనకి ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్లో ఉంటుంది, a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m + n. ఇక్కడ పవర్ ఎంత ఉంది, ఇక్కడ బేస్ ఈక్వల్ కదా, ఏ రెండు ఈక్వల్గా ఉన్నట్టు 2 - e², 2 - e². ఇక్కడ పవర్లో 1/2 ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే అర్థం ఏంటి, 1 ఉన్నట్టు అర్థం. ఓకేనా, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేయండి. ఈ ఫార్ములా యొక్క ఈ ప్రాపర్టీతో బై యూజింగ్ దిస్ ప్రాపర్టీ a⁴m ఇంటూ a⁴n 1. ఏమీ లేదంటే అర్థం ఏంటి, 1 ఉన్నట్టుగా. ఏమంటుంది అది ప్రాపర్టీ, ఏం చెప్తుంది మనకి, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేయండి. ఇవి బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. సో 2 - e² to the power of 1/2 plus 1, that is equal to 2 - e² to the power of 1/2 plus 1 అంటే 3/2. ఇది ఎలా వచ్చిందని అనకండి, చాలా చండాలంగా ఉంటుంది. ఓకేనా, RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, అర్థమైందా? ఈ టాపిక్ మీకు, ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి మీకు పెద్ద గొప్ప సమ్స్లా కనిపించకపోవచ్చు, కానీ మనం చేసే ప్రతి సమ్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. అది చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ సబ్జెక్టు, ఆ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే మన ఆబ్జెక్టివ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి సమ్స్ చేయడం వల్లే ఆ కాన్సెప్ట్స్ మనకు బాగా డెవలప్ అవుతుంటాయి, బేసిక్స్ బాగా డెవలప్ అవుతుంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా చేస్తూ ఉండండి. ఓకేనా, we will meet in the next class.